హలో పిల్లలు, ఎలా ఉన్నారు? ఇవాళ నేను మీకు చెప్పబోయే కథ చాలా ఫేమస్ కథ. చాలామందికి తెలిసిన కథ కూడా. అయితే మీలో కొంతమందికి కూడా తెలియకపోవచ్చు కదా ఈ కథ. అందుకే ఆ కథ చెప్తున్నాను. ఒకవేళ మీకు ఈ కథ తెలిసినా పర్వాలేదు, మళ్ళీ ఇంకోసారి వింటారు. అంతే కదా? కాబట్టి ఇవాళ నేను చెప్పబోయే కథ పేరేంటో తెలుసా? నాన్న పులి. అనగనగనగనగా ఒక చిన్న పల్లెటూరు ఉంది. ఆ ఊర్లో రవి అని ఒక బాబు ఉన్నాడు. ఆ బాబు వాళ్ళ అమ్మ నాన్నతో కలిసి ఉంటూ ఉండేవాడు. వాళ్ళకి బోళ్ళన్ని మేకలు ఉండేవి. వాళ్ళ నాన్న రోజు ఆ మేకల్ని పచ్చిక బయలు దగ్గరికి తీసుకువెళ్ళి, పచ్చిక బయలు అంటే గ్రాస్ ల్యాండ్స్ అనమాట. అలాగా పొలాల బయట అవన్నీ ఉంటాయి కదా, అలాంటి చోటుకి తీసుకెళ్ళి వాటన్నిటిని మేపి ఇంటికి తెస్తూ ఉండేవాడు. ఒకరోజు రవికి స్కూలు సెలవు. ఆ రోజు రవి ఇంట్లోనే ఉన్నాడు. అయితే వాళ్ళ నాన్నకి ఆ రోజు ఇంట్లో పని ఉంది. ఇంటికి పైకప్పు ఉంటుంది కదా, పూర్వకాలంలో అన్ని పెంకులతో ఉండేవి. ఆ పైకప్పు కొంచెం పాడైపోయింది. అక్కడక్కడ వర్షాకాలం రాబోతోంది. వర్షాకాలం వస్తే అక్కడక్కడ చిన్న చిన్నగా ఈ పెంకులన్నీ విరిగిపోయి ఉన్నాయి. వాటి నుంచి నీళ్లు కారిపోతాయి ఇంట్లోకి. కాబట్టి వాళ్ళు నేను ఆ పైకప్పు అంతా చక్కగా బాగు చేయిస్తాను పని వాళ్ళని పిలిచి. కాబట్టి బాబు, నాన్న, రవి ఇవాళ మేకల్ని నువ్వు తీసుకొని మేపడానికి వెళ్ళు అని రవికి చెప్తాడు వాళ్ళ నాన్న. సరే నాన్న అంటూ చాలా ఉత్సాహంగా రవి ఆ మేకల్ని మేపడానికి తీసుకువెళ్ళడానికి సిద్ధపడతాడు. ఈలోపు వాళ్ళ అమ్మ ఏం చేస్తుంది, వాడికి అన్నాన్ని చక్కగా తినడానికి మూట కట్టి వాడికి ఇస్తుంది. నాన్న మధ్యాహ్నం ఆకలి వేసినప్పుడు తిను అని వాళ్ళ అమ్మ వాడికి ఇస్తుంది. సరే అని వీడు మొత్తానికి ఈ మేకల్ని తీసుకొని బయలుదేరడానికి సిద్ధమవుతాడు. అప్పుడు వాళ్ళ నాన్న రవికి ఒక విషయం చెప్తాడు. నాన్న రవి, నీకు తెలుసు కదా, ఎక్కడికైతే మనం ఈ మేకల్ని తీసుకెళ్తున్నామో మేపడానికి, దానికి పక్కనే ఒక చిన్న చిట్టడి ఉన్నదన్న విషయం నీకు తెలుసు కదా. ఆ అడవిలో ఒక పులి ఉన్నది. ఒకవేళ కానీ ఆ పులి మీ దగ్గరికి వచ్చిందా, గట్టిగా కేక వేస్తే పనివాళ్ళు కూడా వస్తున్నారు కదా వాళ్ళ ఇంటి రిపేర్లు చేయడానికి. ఆ పని వాళ్ళతో పాటు నేను కూడా వస్తాను, ఆ పులిని తరిమేస్తాము అని చెప్తాడు. సరే అని రవి ఏం చేస్తాడు, ఆ మేకలన్నిటినీ తీసుకొని వెళ్తాడు ఆ పచ్చిక బయలుకి. చిన్న పల్లెటూరు, చిన్న ఊరు కదా. వాడు ఆ పచ్చిక బయలు దగ్గర నుంచి గట్టిగా వాళ్ళ నాన్నని పిలిచినా కూడా వాళ్ళ నాన్నకు వినిపిస్తుంది అనమాట. కాబట్టి సరే అని ధైర్యంగా మేకల్ని తీసుకొని రవి మేపడానికి వెళ్తాడు. మొత్తానికి అక్కడ చేరుకుంటారు. వాడు హాయిగా ఒక చెట్టుని చూసుకొని ఆ చెట్టు నీడలో హాయిగా కూర్చొని కొంతసేపు అలా కాలక్షేపం చేస్తాడు. ఆకాశాన్ని, పక్షుల్ని వాటిని చూస్తూ, ఆ మేకల్ని చూస్తూ కొంతసేపు అలాగా టైంపాస్ చేస్తాడు. తర్వాత వాడికి కొంచెం బోర్ కొడుతుంది. అప్పుడు తిన్నగా ఉండకుండా వాడు ఏం చేస్తాడో తెలుసా? వాడికి ఒక డౌట్ వస్తుంది. అసలు పూలు వచ్చిందనుకో, నేను గట్టిగా పిలిస్తే మా నాన్నకి వినిపిస్తుందో లేదో ఒకసారి ట్రై చేస్తాను నేను అని వాడు ఏం చేస్తాడు, గట్టిగా పిలుస్తాడు. నాన్న పులి, నాన్న పులి, నాన్న పులి అని గట్టిగా కేక పెడతాడు. ఆ కేక వినిపిస్తుంది వాళ్ళ నాన్నకి. వెంటనే ఏం చేస్తాడు, ఆ ఇల్లు బాగు చేయడానికి వచ్చారు కదా పని వాళ్ళు, వాళ్ళతో కలిపి పరిగెట్టుకుంటూ కర్రలు తీసుకొని పరిగెట్టుకుంటూ వెళ్తారు. వెళ్ళి ఏందన్న పులేది అని అడిగితే వాడు నవ్వుతూ పులి లేదు, గిలి లేదు, ఉట్టినే అన్నాను అంటాడు. అంటే వాళ్ళ నాన్నవాడికి చెప్తాడు, తప్పు నాన్న, అలా ఉట్టినే నువ్వు పిలవకూడదు. మేము పులి వచ్చింది అనుకొని ఎంత కంగారు పడి వచ్చాము, పనిని కూడా వదులుకొని. ఇలాంటి పని నువ్వు ఎప్పుడు చేయకు, నిజంగా పులి వస్తేనే పిలువు, లేకపోతే లేదు అని వాడికి నచ్చజెప్పి ఆ పని వాళ్ళని తీసుకొని వాడు మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతాడు. సరే అని చెప్పేసి ఆ రవి ఊరుకుంటాడు. మళ్ళీ అలా కొంతసేపు కాలక్షేపం చేస్తాడు. వాడికి ఏం ఊసిపోదు. వాడు అనుకుంటాడు, ఇందాకలా ఉట్టినే పిలిచాను కదా మా నాన్నని, మళ్ళీ పిలిస్తే వస్తాడో లేదో ఇంకోసారి టెస్ట్ చేస్తాను అని మళ్ళీ గట్టిగా పిలుస్తాడు. నాన్న పులి, నాన్న పులి, నాన్న పులి అని. వినగానే మళ్ళీ వాళ్ళ నాన్న పని వాళ్ళతో
పాటుగా పరిగెట్టుకుంటూ అక్కడికొస్తారు. వచ్చి "ఏదిరా నాన్న పులి ఏది?" అంటే, "పులి లేదు, గిలి లేదు ఉట్టినే" అని నవ్వుతాడు. వాళ్ళ నాన్నకి చాలా కోపం వస్తుంది వాడి మీద. "నీకు చెప్పినా బుద్ధి లేదురా" అని కోపంగా వాడి వైపు చూసి వెళ్ళిపోతాడు వాళ్ళ నాన్న. వెళ్ళిపోయాక ఏమవుతుంది, సరే అని వాడు అలాగే కొంతసేపు కూర్చుంటాడు. అలా కొంత సమయం గడిచిన తర్వాత అప్పుడు నిజంగానే పులొస్తుంది. నిజంగానే పులొస్తే వాడు నాన్న పులి, నాన్న పులి, నాన్న పులి అని గట్టిగా అరుస్తాడు. కానీ ఈసారి వాళ్ళ నాన్నతో పాటు ఆ పని వాళ్ళు కూడా అందరూ ఏమనుకుంటారంటే, ఈ పిల్లాడికి ఇదొక ఆటలాగా అయిపోయింది. పులి లేదు, గిలి లేదు అనుకొని వాళ్ళు ఉండిపోతారు. కానీ నిజంగానే పులొచ్చింది కదా! ఏం చేసింది ఆ పులి? ఒక్కసారి గట్టిగా గాండ్రించేసరికి వీడు షాక్‌కి అలా బిక్క చచ్చిపోతాడు. అలా ఉండిపోతాడు భయంతో అలాగా. ఈ మేకలన్నీ కూడా పులిని చూసి చెల్లాచెదురైపోతాయి, పరిగెట్టిపోతాయి ఎటు పడితే అటు. ఒక మేకని వేటాడి ఒక మేకని చంపేసి ఆ పులి అడవిలోకి ఈడ్చుకెళ్ళిపోతుంది. వీడు అలా బిక్క చచ్చిపోయి భయంతో అలా ఉండిపోతాడు, కూర్చునిపోతాడు. ఈ మేకలన్నీ చెల్లాచెదురైపోయాయి. ఎంతసేపటికి కొడుకు రాకపోయేసరికి వాళ్ళ నాన్న మళ్ళీ వెళ్తాడు కొంతసేపటికి. ఈవినింగ్ రావాలి కదా, రిటర్న్ అవ్వాలి కదా కొడుకు మేకలు పట్టుకొని. సాయంత్రం అయిపోయినా ఎంతకీ రాకపోయేసరికి వాళ్ళ అమ్మ అంటుంది, "చూడండి నాకెందుకో భయంగా ఉంది, వెళ్ళండి" అంటే వాళ్ళ నాన్న వెళ్ళి చూస్తాడు. చూస్తే వీడు చెట్టు కింద షాక్‌తో కూర్చొని ఉన్నాడు కదా, మేకలు కూడా లేవు. అప్పుడు వాడికి అర్థమవుతుంది, ఓహో నిజంగానే పులొచ్చిందనమాట. ఎంత పని జరిగింది. వీడు మొదటి 2 సార్లు ఇలా ఉట్టినే అనడంతో నేను రాకపోయానని వాళ్ళ నాన్న కూడా బాధపడుతూ వాడిని తీసుకొని ఇంటికి వెళ్తాడు. వెళ్ళి వాళ్ళ అమ్మకి అప్పజెప్పి ఈ మేకల్ని వెతుక్కోవడానికి వాళ్ళ నాన్న వెళ్తాడు. మొత్తానికి తిరిగి మొత్తానికి రాత్రికో చెల్లాచెదిరిన మేకలన్నిటినీ తోలుకొని ఇంటికొస్తాడు. నెక్స్ట్ రోజుకి వీడికి కొంచెం భయం తగ్గుతుంది కదా, ఆ పిల్లడికి ఆ షాక్‌లో ఉండిపోయాడు. కొంచెం షాక్ నుంచి తేరుకుంటాడు. ఆ పులిని చూసిన షాక్‌లో ఉన్నవాడిని కొంచెం తేరుకుంటాడు. అప్పుడు వాళ్ళ అమ్మ వచ్చి వాడికి నచ్చజెప్తుంది. "నాన్న చూడు, నువ్వు 2 సార్లు ఉట్టినే అబద్ధం చెప్పావు. పులి రాకపోయినా నాన్న పులి అని అబద్ధం చెప్పావు. మూడోసారి నిజంగా పులి వచ్చినప్పుడు నీ మాట ఎవ్వరూ నమ్మలేదు. కాబట్టి ఎప్పుడు కూడా ఇలా అబద్ధాలు చెప్పకూడదు. అబద్ధాలు చెప్పేవాడి మాటకి ఎవ్వరూ విలువ ఇవ్వరు" అని వాళ్ళ అమ్మ వాడికి చెప్తుంది. చూసావా, నువ్వు అలా అబద్ధాలు ఆడడం వల్లే ఎంత పని జరిగిందో. కాబట్టి ఇంకెప్పుడు అలాగా అబద్ధాలు ఆడకు అని వాళ్ళ అమ్మ వాడికి చెప్తుంది. ఇది పిల్లలు ఈ కథలో నీతి. కాబట్టి ఎప్పుడు కూడా అబద్ధాలు చెప్పకూడదు. ఎందుకంటే అబద్ధాలు చెప్పే వాళ్ళ మాటకి అసలు ఎప్పుడు కూడా విలువ ఉండదు. ఇది పిల్లలు ఈ కథలో నీతి. బాగుందా ఈ కథ? మళ్ళీ మరో కథతో మనం కలుద్దాం. సరేనా? ఉంటాను. బాయ్.